నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సిద్ధం మహాసభలో వైసీపీ ఇప్పటికే నిర్వహించిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహిస్తారు. సిద్ధం సభలతో జాతీయ స్థాయి దృష్టి పడింది. బూత్ స్థాయిలో కూడా వైసీపీ పార్టీ శ్రేణులు సమాయత్తమని ప్రకటించారని చెప్పుకొచ్చారు. ఈ నెల 27 నుంచి వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర చేపడుతున్నారు. కార్యకర్తల్ని మేమంతా సిద్ధమని సన్నద్ధం చేయడానికి ఈ బస్సు యాత్ర ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చే వరకు మేమంతా సిద్ధం యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు ఉంటాయని సజ్జల వెల్లడించారు. ఈ నెల 27 నుంచి జగన్ జనంలోనే ఉంటారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఉదయం ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. ప్రొద్దుటూరులో జగన్ మేమంతా సిద్ధం తొలి బహిరంగ సభ ప్రతిరోజు ఉదయం 10 గంటల తర్వాత వివిధ వర్గాలతో జగన్ మాట మంతి ఉంటుంది. సూచనలు సలహాలు వైఎస్ జగన్ స్వీకరిస్తారు. తన విజన్ చెబుతారని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ నేతల్ని కార్యకర్తల్ని కలిపి మాట్లాడతారని అన్నారు. ఆ తర్వాత సభ జరిగే అసెంబ్లీ నియోజకవర్గానికి చేరుకుంటారు జగన్. పాదయాత్ర మాదిరిగా జగన్ ఈ యాత్రను కొనసాగిస్తారు. 28 నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం, ఆళ్లగడ్డ లేదా నంద్యాలలో సభ నిర్వహణ, అలాగే ఈ నెల 30న కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఎమ్మిగనూరులో సభ ఏర్పాట్లు చేయబోతున్నామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలు, అభిమానులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు హాజరైన సభలో సిద్ధం పేరుతో రాష్ట్రంలో 4 చోట్ల ఉత్తరాంధ్ర నుంచి ఇటు అనంతపురం జిల్లా వరకు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. మేనిఫెస్టోలో 99% హామీలు పూర్తిగా చేసి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండే నాయకత్వాన్ని కూడా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఆయన నాయకత్వంలోని మా పార్టీ రాష్ట్రం ఈ కింది నుంచి ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిర్వహించాలని తలపెట్టింది పార్టీ. ఒకవైపు రాష్ట్ర స్థాయిలో 4 చోట్ల దీని దిక్కులు పిక్కటలేలాగా దాని ప్రతిధ్వని వినపడింది సిద్ధం సభలది. ఈ నెల 27 నుంచి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తారు. ఈ బస్ యాత్ర మొత్తం దేనికోసం, దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే కార్యకర్తలందరినీ మేమంతా సిద్ధం అని సమాయత్తం చేయడం కోసం, సన్నద్ధం చేయడం కోసం ఎన్నికల సమరానికి ఆయన వాళ్ళను మోటివేట్ చేసే దిశగా ఈ కార్యక్రమం నడుస్తుంది. లక్ష్యం ఎంటైర్ రాష్ట్రం అంతటా ఉన్న లక్షలాది మంది, కోట్లాది మంది అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల యుద్ధానికి సమాయత్తం అని చెప్పి డిక్లేర్ చేసే సందర్భం. ఇవి వరుసగా ఎక్కడైతే సిద్ధం సభలు జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో చేయాలని నిర్ణయించింది పార్టీ. అందులో ఉజ్జాయింపుగా 27వ తేదీ 3వ రోజు, అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 27, 28 అయ్యాక 29వ తేదీ గుడ్ ఫ్రైడే ఉంది. ఆ రోజు బ్రేక్ అక్కడే ఉంటారు. 30వ తేదీ అంటే శనివారం వచ్చి ఎమ్మిగనూరు సభ ఉంటుంది. సో బుధవారం, గురువారం, శుక్రవారం బ్రేక్, శనివారం ఎమ్మిగనూరులో సభ. ఇది 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన షెడ్యూల్. ఇది రాష్ట్రంలో రానున్న సాధారణ మరియు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలిసి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శుల్ని ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్సైట్లన్నింటిలో ప్రజా ప్రతినిధులకు సంబంధించిన ఫోటోలు, ఆడియో, వీడియోలు వంటివి వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులకు సంబంధించిన ఫోటోలను, ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులపై గల రాజకీయపరమైన ప్రకటనలన్నీ తొలగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ కుమార్, వై శ్రీలక్ష్మి, కె విజయానంద్, వర్చువల్ గా ఎంటి కృష్ణబాబు, అనంతరాము పాల్గొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాలు ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగ్లు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారుల్ని ఆదేశించారు. ప్రస్తుతం హైవేలు, మెయిన్ రోడ్ల పక్కనున్న హోర్డింగ్లను కూడా సమాన ప్రతిపాదికన అన్ని రాజకీయ పార్టీలకు కేటాయించాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందువలన నూతన అనుమతుల్ని ఏమాత్రం ఇవ్వవద్దని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరిచే అంశానికి సంబంధించి అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బార్డర్ చెక్ పోస్టుల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ, ప్లేయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరచడం, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను విస్తృత స్థాయిలో వినియోగించడం, సి విజన్ ద్వారా అందే ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించడం తదితర అంశాలను ఈ సమావేశంలో ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈఓలు పి కోటేశ్వర, ఎంఎన్ హరీందర్ ప్రసాద్, డిప్యూటీ సీఈఓ కె విశ్వేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎలక్షన్ కోఆర్డినేటర్ సెక్షన్, లీగల్ సెల్, మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటీ విభాగాన్ని డిఆర్సీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పరిశీలించి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి వారికి తగు సూచనలు అందజేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఎన్నికల విధులు నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారికి ప్రతిరోజు సమర్పించవలసిన నివేదికల్ని నిర్ణీత సమయంలో పంపించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెద్ది రోజా, కమిటీల నోడల్ అధికారులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ అమల్లో భాగంగా తొలగించిన రాజకీయ పార్టీల పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు సరైన అనుమతులు లేకుండా తిరిగి ఏర్పాటు చేస్తే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోలీస్ కేసులు నమోదు చేయాలని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారులకు నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ నగరంలోని నగరంపాలెం, కన్నవారి తోట, రైల్వేపేట, నార్త్ సెంటర్, కొత్తపేట, వసంతరాయపురం, శారదా కాలనీ, సంజీవయ్య నగర్, నెహ్రూ నగర్లోని పలు ప్రాంతాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుని పరిశీలించడం జరిగింది. సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ మేరకు నగరంలో ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్లు, బ్యానర్లు, జెండాలను బహిరంగ ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయపరమైన అడ్వర్టైజ్మెంట్లు, వాల్ రైటింగ్లు, పోస్టర్లు, కటౌట్లు అన్నిటినీ తొలగించడం జరుగుతుందని తెలియజేశారు. నగరంలో ఎక్కడైనా ఎంసీసీ ఉల్లంఘనల్ని ప్రజలు గుర్తిస్తే నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కంప్లైంట్ సెల్ కు కాల్ చేసి తెలియజేయవలసిందిగా కోరారు. దానికి సంబంధించిన వివరాలను 9849908391 కు వాట్సాప్ ద్వారా పంపితే తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ పర్యటనలో ఏఆర్ఓ సునీల్, భీమరాజు, ఎంసీసీ టీం అధికారి అనుపమ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పేద సామాన్య ప్రజలకు మంచి చేయడానికి పొన్నూరు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు మాదిగ మహాజన పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వరికుంట రాజేష్ ప్రకటించారు. గుంటూరు జిల్లా చేబ్రోలులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక సామాన్యుడి అవసరాలు మరొక సామాన్యుడికే అర్థమవుతాయని తెలిపారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పొన్నూరు ప్రజలు ఆశీర్వదించి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాను పొన్నూరు నుంచి శాసనసభ్యుడు అయితే చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ మహాజన పోరాట సమితి జిల్లా మహిళా అధ్యక్షురాలు గుడిపూడి మారాతమ్మ పాల్గొన్నారు. పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాజకీయాలు ప్రక్షాళన కోసం స్వతంత్ర అభ్యర్థిగా పొన్నూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాం. నియోజకవర్గ ప్రజలు ఆస్వాదించాలని చెప్పేసి నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నాం. రాజకీయాల ప్రక్షాళనలో భాగంగా అనేక రాజకీయ పార్టీలు పొన్నూరు గడ్డపై ప్రజల కోసం ఎంతో చేస్తామని చెప్పేసి ఏ కార్యక్రమాలు చేయకుండా ప్రజలు మభ్య పెడుతున్నారు. దాచుకోవడం, దోచుకోవడం ఈ రాజకీయాలు చేస్తున్న పని. 100 కోట్లు సంపాదించుకొని ఈరోజు పొన్నూరు నియోజకవర్గ గడ్డపై
ఇంకా పోటీ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కనుక రాజకీయ ప్రక్షాళన కోసం ఈరోజు కొల్లూరు గడ్డపై అడుగు పెడుతున్నాం. సామాన్యుడిగా ఈ గడ్డపైన ఒక జెండా ఎగరేయాలని చెప్పేసి ప్రజల పక్షాన పోటీ చేయడానికి సిద్ధపడుతున్నాం. మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాం. 12 హామీలతో నియోజకవర్గ ప్రజలపై మాటిస్తున్నాం. మొట్టమొదట వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాం. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఎలక్షన్ జరుగుతుంది. వార్డు మెంబర్లు వస్తారు. ఆ వార్డు మెంబర్లే తాత్కాలిక వాలంటీర్గా ఏర్పాటు చేస్తాం. అలాగే 5 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాల కల్పనలో భాగంగా నియోజకవర్గంలో 1,00,000 మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేయబోతున్నాం. 2 హామీలు 2 హామీలు చెప్తున్నాం. ప్రతి మండలంలో 10,000 ఇల్లు ఉచిత కరెంటు ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ప్రజలు గమనించవలసిగా కోరుతున్నాం. అలాగే ప్రతి మండలంలో 100 పడకల ఆసుపత్రి, 100 పడకల వృద్ధాశ్రమం కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా తీసుకురాబోతున్నాం. అలాగే మండలంలో 3 మండలాల్లో ఉపాధి కల్పనలో భాగంగా చిన్న పరిశ్రమలు తీసుకొస్తాం. అలాగే రైతులకు వ్యవసాయం భద్రత కల్పించడం, పంట కొనుగోలు వంటి లాభసాటి నిర్ణయాలు తీసుకోబోతున్నాం. అలాగే ఉచిత విద్య, ఉచిత వైద్యం నియోజకవర్గంలో ప్రత్యేక శ్రద్ధ చూపించబోతున్నాం. దేవాలయాలు, చర్చిలు, మసీదులు అభివృద్ధి చేయడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, మంచి కంపెనీలు ఏర్పాటు చేయడం. అలాగే పాడి పరిశ్రమలు కూడా అభివృద్ధి చేయడం, పశువులు పెంపకం, గొర్రెల ప్రమాణం, చేపల చెరువులు, కోళ్ళ ఫారాలు, అలాగే రొయ్యల చెరువులు కూడా ఏర్పాటు చేసి అనేకమైన మేలు కార్యక్రమాలు చేయబోతున్నాం. ప్రతి నెల మొదటి ఆదివారం స్వచ్ఛందంగా శ్రమదానం పేరుతోటి ఉద్యోగస్తులను భాగస్వామ్యం చేసి తెలుసుకుని ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో వేంచేసి ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి 108వ వార్షిక మహోత్సవాలు ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. 20వ తేదీ గణపతి పూజ, అఖండ స్థాపన, 21వ తేదీ లక్ష్మీ గణపతి రుద్ర హోమాలు, 22వ తేదీ 108 మంది దంపతుల సమక్షంలో సూర్యనారాయణ స్వామివారి కళ్యాణం, 23 హనుమాన్ చాలీసా పారాయణం, 24 స్వామివారి గ్రామోత్సవం, 25న పూర్ణాహుతి కుంభాభిషేకం జరుగుతుందని తెలిపారు. మండలంలోని గ్రామాల ప్రజలు ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారి భగవానుగ్రహాన్ని పాత్రులు కావాల్సిందిగా కోరారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ చిన్న కుమారుడు అన్నాబత్తుని అఖిల్ గణేష్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొల్లిపురం మండలం తూములూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఈమని హరికోటిరెడ్డి, ఉయ్యూరు ఉమామేశ్వరరావు, హర్షవర్ధన్ రెడ్డి, ఉప సర్పంచ్ బ్రహ్మారెడ్డి, తూములూరు గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని తాడికొండ ఎంపీడీఓ కార్యాలయంలో తాడికొండ నియోజకవర్గం ఎన్నికల అధికారి ఎం గంగరాజు, తుళ్లూరు డీఎస్పీ ఈ అశోక్ కుమార్ గౌడ్ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తాడికొండ నియోజకవర్గంలోని 4 మండలాలకు సంబంధించిన 5 సీఐలు, 4 మండలాల రెవెన్యూ విభాగం అధికారులు, గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు సంబంధించిన బిఎల్ఓలు, అధికారులు పాల్గొన్నారు. వీరికి ఎన్నికల అధికారి ఎన్నికల నియమ నిబంధనల గురించి కోడ్ వచ్చిన తర్వాత వివిధ పార్టీలు తీసుకోవాల్సిన అంశాలను చర్చించారు. కోడ్ ఉల్లంఘన చేసే విషయాలు ఏదైనా జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సువిధ యాప్ ద్వారా మీకు కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చని, మీ దృష్టికి వచ్చిన ఏదైనా విషయం ఉంటే సి విజిల్ యాప్ లో తెలియజేయాలని తెలిపారు. ఎన్నికల అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ తుళ్లూరు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ ఎన్నికలకు సంబంధించి డీజే బ్లాక్స్ గానీ వెహికల్స్ గానీ పర్మిషన్ లేకుండా తిరిగితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీరు ర్యాలీకి మీరు ఉపయోగించే వెహికల్ అది పర్మిషన్ లేకపోతే కనుక కేసు కడతారు. అసలు మీరు మూవ్మెంట్ అవ్వాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ప్రతి వచ్చే 12వ తారీఖున అంటే ఆల్మోస్ట్ అవ్వచ్చు అనేది చెప్పారు ఈసీ గారు. వచ్చే నెల 12వ తారీఖున మన కలెక్టరేట్ నుంచి మనకి ఈవీఎంలు ఇస్తారండి. మన జేకే స్పీచ్ గురించి చెప్పలేదు. స్పీచ్ గురించి నేను చెప్పలేదు. పాంప్లెట్లు వేస్తారు కదండి. ఎంసీఎంసీ స్పీచ్ అనేది ఓన్లీ మైక్ పర్మిషన్ డిఎస్పీ గారికి వస్తారో, సభ పెట్టుకుంటా కాదు వస్తారో, సభా ప్రయాణం గురించి నా దగ్గరికి వస్తారో. బెంచెస్ పైన కొన్ని మనం చూస్తున్నాము, కొన్ని అడ్వర్స్ న్యూస్ లో అవి వస్తాయి. బెంచెస్ పగలగొడుతున్నారండి. లేకపోతే ఓన్లీ 4 ఎంపీడీఓలు కూర్చుండే బెంచెస్ మీద వైట్ వాష్ చేయించేయండి. ఆ పేర్లు గట్ట కనిపించుకోకుండా, కలర్ కనిపించుకోకుండా. ఈ లోపు ఏదైనా వాళ్ళకి పని చేస్తానికి ఏదైనా కోట్లు గట్ట ఏదైనా ఇచ్చారేమో చూసుకోండి. అంటే ఏదైనా గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ తరపు నుంచి కానీ ఏదైనా ఇస్తే కనుక అది కూడా రిమూవ్ చేసేయండి. అంటే ఇది అందరూ ప్రింటర్స్ కి ఆ విధంగా సర్క్యులర్ వెళ్ళిపోతుంది కలెక్టరేట్. నాట్ ఓన్లీ కలెక్టరేట్, మన ఇండియా అంతా కూడా ఇదే పద్ధతి అందరికీ వెళ్ళిపోతుంది. ఎటువంటి పాంప్లెట్లు కూడా వితౌట్ వస్తుంది. సరే అన్ని అయిపోయిన తర్వాత జెన్యూన్ అని చూసిన తర్వాత పోస్టల్ బ్యాలెట్కి ఉపయోగించే ఈ పేపర్లు ఇస్తాం తప్ప ఓటింగ్ మిషన్కి ఇవ్వండి. టెండర్ని మనం ప్రతి పిఓ గారికి కొన్ని టెండర్ ఓట్స్ ఇచ్చి పంపిస్తాము. అవన్నీ కూడాను అతన్ని ఎంక్వైరీ చేసుకుని అన్ని జెన్యూన్ అయిన తర్వాత మీ పొలిటికల్ ఆ వెనకాల ఏజెంట్లు ఉంటారో అందరూ కూడా ఎవరు అభ్యంతరం లేనప్పుడు ఇస్తాము. టెండర్ ఓట్ కూడా వ్యాలిడ్ కాదు, అదేదో అతన్ని సాటిస్ఫై చేయడానికి ఇస్తున్నారనే మాట అపోహం ఉంది. నో, తప్పు. టెండర్ ఓట్ కూడా వ్యాలిడే. ఎప్పుడు వ్యాలిడ్ అది నిర్ధారించి అప్పుడు ఏం చేస్తామంటే టై అయినప్పుడు, లేకపోతే మార్జిన్ చాలా తక్కువ వచ్చినప్పుడు, అసలు మన దగ్గర నియోజకవర్గంలో ఎన్ని టెండర్ ఓట్లు వచ్చినాయి అనేది మన దగ్గర ఒకటి ఉంటుంది. సపోజ్ ఒక 50 వచ్చినాయా, ఒక 60 వచ్చినాయా, ఒక 5. అసలు విన్నింగ్ మార్జిన్ ఎంత ఉంది, ఇప్పుడు ఫైనల్ అయిపోయిన తర్వాత విన్నింగ్ మార్జిన్ ఎంత ఉందో అనేది చూస్తాం. ఈ టెండర్ ఓటు కనుక విన్నింగ్ మార్జిన్ ని డిసైడ్ చేయగలిగే పరిస్థితిలో ఉందా అన్నప్పుడు అది డిఫెన్సెస్ మీద 3-4 అఫెన్సెస్ ఏమి ఉన్నాయో వాటి కూడా అందరికీ తెలుసు చట్టాలు. ఆ 3-4 అఫెన్సెస్ ని ఎలా కంట్రోల్ చేయాలో దాన్ని మేము ఆ విధంగానే యాక్ట్ చేస్తుంటాం. 3-4 అఫెన్సెస్ అంటే ఇక్కడ ఏం లేదు. 3-4 అఫెన్సెస్ అంటే ఈ కంప్లైంట్లు పెట్టుకుంటామే. ఇప్పుడు అదిగోండి అక్కడ జెండా పెట్టారు ఆ ఇంటి మీద, లేకపోతే ఇగో అక్కడ ర్యాలీ తీస్తున్నారు అని చెప్పినప్పుడు ఇప్పుడు మా ఆల్రెడీ ఆర్ఓ గారు క్లియర్గా వివరించారు. మీరు కనుక ఒక ర్యాలీ చేయాలన్నా, ఒక ఆఖరికి డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేయాలన్నా, లేదంటే మీరు ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఒక ఇంటి మీద పెట్టారు. అయితే ఇక్కడ ఏమంటారంటే ఆ ఇంటి మీద ఒక ఫ్లాగ్ పెట్టుకున్నారు, లేకపోతే ఒక బ్యానర్ పెట్టున్నారు. ఆ బ్యానర్ పెట్టినప్పుడు కన్సెంట్ లెటర్ ఉండాలి. ఆ కన్సెంట్ లెటర్తో పాటు మీకు ఎలక్షన్ కమిషన్కి మీరు ఇచ్చేట్లుగా ఆ అకాన్మెంట్ ఎవరైతే వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారో వాళ్ళు కలిగి ఉండాలి. వాళ్ళు కలిగి ఉన్నట్లయితే అది అఫెన్స్ అవ్వదు. అది కనుక అలా కలిగి ఉండకుండా ఉన్నట్లయితే అది అఫెన్స్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా మీరు అనొచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో 16.83 లక్షల ఓటర్లు ఉన్నారు అని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని అన్నారు. 08662570051 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. 9154970454 వాట్సాప్ నంబర్ కు ఫిర్యాదు చేయవచ్చు. 1950 కి కాల్ చేయవచ్చని, ఈపీఐసి కార్డులు పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చని అన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అతిక్రమించినట్లయితే ఐపీసీ సెక్షన్ 188
ఎయిట్ 171H కింద చర్యలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేవారు పురుషులు 20,321 మంది, మహిళలు 17,438 మంది. ఒక ట్రాన్స్జెండర్లు ఉన్నారని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. సిపి కాంతిరాణా మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక 4.19 కోట్లు ఇప్పటి వరకు సీజ్ చేశామని అన్నారు. 23 లీటర్ల అక్రమ మద్యం రవాణా స్వాధీనం చేశామని అన్నారు. డబ్బు పెద్ద మొత్తంలో తీసుకుని వెళితే తగిన ఆధారాలు ఉంచుకోవాలని, లెక్కలు చూపించకుంటే ఆ నగదు సీజ్ చేస్తామని తెలియజేశారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టామని, లాడ్జ్, హోటల్స్ లో నిరంతరం తనిఖీలు చేస్తున్నామని అన్నారు. అనుమానిత వ్యక్తులు ఉంటే అదుపులోకి తీసుకుంటాం. యాప్ ద్వారా ర్యాలీలకు ముందుగా అనుమతి తీసుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని అన్నారు. నందిగామ, మైలవరం, తిరువూరుతో పాటు అదనంగా చెక్ పోస్టులు పెట్టామని ఈ సందర్భంగా కాంతిరాణా టాటా తెలిపారు. మీ అందరికీ కూడా విదితమే 16వ తారీఖున 3 గంటలకి ఈసీఐ మనకి షెడ్యూల్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ నుండి ఏవైనా ఒకవేళ ఆ డిఫేస్మెంట్ జరిగితే దానికి కేసెస్ రూపంలో వస్తాయి అని చెప్పేసి చెప్పాలని ఆ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇటు పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు, ప్రాబబుల్ క్యాండిడేట్స్ అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళందరికీ కూడా మీ ద్వారా చెప్పాలనుకొని అనేది ఒకటి. తర్వాత పబ్లిక్ కూడా సో ఇంతవరకు ఎటువంటి ఇన్సిడెంట్ అనేటువంటి కాలేదు. ఇప్పటి నుండి ఇక రేపటి నుండి వచ్చే డైలీ రిపోర్ట్లో ఇంకా ఎక్కడెక్కడైనా తీసాక కూడా మళ్ళీ ఎవరైనా కొత్తగా పెడితే, కొత్తగా మేము ఒక స్ట్రీట్లో పెట్టామనుకోండి, స్ట్రీట్లో మళ్ళీ కొత్తగా ఎవరో ఒకరు వాల్ రైటింగ్ రాశారు, కొత్తగా అనాథరైజ్డ్ పోస్టర్ పెట్టారు, ఇలాంటివి ఏమైనా పెడితే దాని తగ్గట్టుగా ఐపీసీ 188 కానీ 171H ఐపీసీ కానీ, దెన్ 97 మనకు ఒక యాక్ట్ అనేటువంటిది ఉంది, ఈ డిఫేస్మెంట్కి సంబంధించినటువంటి ఏపీ యాక్ట్ ఉంది. ఇలా డిఫరెంట్ సెక్షన్స్తో అనేది దానిపైన కేసెస్ని లాడ్జ్ చేయడానికి దాని తగ్గట్టుగా ప్రొవిజన్స్ ఉన్నాయి. దాని తగ్గట్టుగా అందరూ ఎంసీసీ ఆఫీసర్స్కి, దెన్ ఎస్హెచ్ఓస్కి, తర్వాత కింద ఉన్నటువంటి ఏఆర్ఓస్కి అందరికీ కూడా ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. సో ఇది రిగార్డింగ్ ఎంసీసీ. ఈ ఎంసీసీ ద్వారా మీ ద్వారా పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా కానీ, ఇటు పబ్లిక్ కానీ, ఎవరైనా ఇప్పుడు సపోర్టర్స్ అవ్వచ్చు, ఎవరైనా ఇప్పుడు కూడా ఓన్లీ ఆథరైజ్డ్ ప్లేసెస్లోనే పెట్టండి. సివిజిల్లో వచ్చేటువంటి కంప్లైంట్స్ కానీ, 1950 ద్వారా వచ్చేటువంటి కంప్లైంట్స్ కానీ, లేకపోతే మాకంటూ కలెక్టరేట్లో మేము ఇప్పుడు ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ అనేటువంటిది ఒకటి పెట్టున్నాము. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఇది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఇక్కడ ఉంటాయి. దాని కంట్రోల్ రూమ్ కూడా 0866-257-0051. సో 257-0051 అనేటువంటిది మా డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఒక కంట్రోల్ రూము ఒకటి పెట్టుకున్నాము. దెన్ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి ఒక వాట్సాప్ ఎక్స్క్లూజివ్గా ఒక వాట్సాప్ నెంబర్ కూడా పెట్టుకున్నాము. 9154970454 అనేటువంటి ఒక వాట్సాప్ నెంబర్ కూడా అనేటువంటిది పెట్టుకున్నాము. దానికి కూడా కంప్లైంట్స్లో ఏమైనా ఒకవేళ వస్తే, ఎలానో మీకు తెలిసిందే 1950 కాల్ సెంటర్ అనేటువంటిది ఉంది. ఆ కాల్ సెంటర్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ కానీ, తర్వాత వాటర్ సర్వీస్ పోర్టల్ అని చెప్పేసి ఉంది, విఎస్పి ద్వారా ఏమైనా ఒకవేళ ఆన్లైన్లో సిస్టమ్ యూజ్ చేసే ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైనా ఆ గ్రివెన్స్ పెట్టచ్చు. కూడా మొత్తం పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇవ్వడం జరిగింది. హోంగార్డ్ దగ్గర నుంచి అప్ టు డీసీపీ అండ్ ఇంక్లూడింగ్ సిపి లెవెల్ వరకు కూడా అందరికి కూడా సెన్సిటైజ్ కావడము, కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడము జరిగింది. ఎందుకంటే ఈ ఎన్నికలు మనం నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్ అందరికీ కల్పిస్తూ మనము ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈ సంవత్సరం జనవరి నుంచి మొన్న నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే వరకు కూడా ఇప్పటిదాకా 4.19 అంటే 4,19,00,000 క్యాష్ని మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అండ్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మొత్తం 23,000 లీటర్లు మనం సీజ్ చేశాము. ఇది స్టేట్లో హైయెస్ట్. అదేవిధంగా ఐడి లిక్కర్, ఎస్పెషల్లీ మన మైలవరం, తిరువూరు ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఐడి లిక్కర్ ఒక 50,000 వరకు కూడా మనము సీజ్ చేయడం జరిగింది.
అంతేకాకుండా ఒక 171 kg ఆఫ్ గాంజా కూడా పట్టుకున్నాము. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో న్యాయస్థానాలు సముదాయాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మంగళవారం ప్రారంభించారు. కోర్టు కాంప్లెక్స్ లో నూతన సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, అడిషనల్ జూనియర్ జడ్జి కోర్టు భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు సంబంధించిన పలువురు జడ్జిలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సార్